మా తాతయ్య, మా నాయనమ్మ, మా అమ్మ, మా నాన్న వాళ్ళు వీళ్ళు ప్రార్థన చేసుకునేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళందరి దగ్గరికి వచ్చేవాళ్ళు, వందనాలు అయ్యగారు అనేవాళ్ళు మా తాతయ్య వాళ్ళని. అది మేము చూసేవాళ్ళం. మేము కూడా మా ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరిని వందనాలు అంకులు, వందనాలు తాతయ్య, వందనాలు అంకులు, వందనాలు తాతయ్య అనేవాళ్ళం. చిన్నప్పటి నుంచి మాకు అలవాటు అయిపోయింది. మా ఇంటికి ఈ స్టిల్ ఇప్పుడు ఎవరన్నా వచ్చినా కూడా వందనాలండి అంటాం మేము. వాళ్ళు చిన్నోళ్ళు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు. వందనాలు సార్, వందనాలండి అంటాం. ఆ అలవాటు అయిపోయింది మాకు. ఎవరిని బట్టి? మా పితరులను బట్టి. మిమ్మల్ని బట్టి మీ బిడ్డలు ఏమవ్వాలా? మారాలా, తెలుసుకోవాలా ప్రభుని. విశ్వాస జీవితం మనిషికి ఎంత ప్రాముఖ్యమైందంటే, ఈ విశ్వాసంగా నీ జీవితంలో ఉంటే నీలో ఏముండదో? చీకటి ఉండదు. అంటే చీకటి చేసే పనులన్నీ ఏంటో తెలుసా? అనుమానం. చీకటి చేసే పనులు ప్రతిదీ అనుమానమే. అనుమానం కలిగించింది చీకటి. విశ్వాసం ఏం చేసింది తెలుసా? ముందుకి నడిపించేసేది. అనుమానం ఉండేవాళ్ళు కాలేస్తారు ముందుకి. ముళ్ళు ఉండయేమో అని కాలేయాలంటే, అటు వేయాలంటేనే ఆగిపోతారు. విశ్వాసం ఏంది? ముళ్ళుంటేలే ఏమైందిలే అని దాటుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాడికి ఒకసారి గుచ్చుకుంటే ఒక ముళ్ళు గుచ్చుకునిద్ది, ముందుకు వెళ్ళిపోతాడు గమ్యానికి. ఈ లోకంలో ఉన్నా కాబట్టి ఖచ్చితంగా గుచ్చుకుంటే, ముళ్ళు గుచ్చుకుంటే, రాళ్ళు గుచ్చుకుంటే, మట్టి అయిద్ది, దుమ్ము అయిద్ది, అన్నీ అవుతాయి. ఈ లోకంలో భూమి మీద ఉన్నాం కాబట్టి మనం పరిశుద్ధులం కాదుగా రెక్కలతో ఎగిరికెళ్ళటానికి. పరిశుద్ధులం అయితే ఆటోమేటిక్గా మనం కూడా రెక్కలతో వెళ్ళచ్చు. కాదు కాబట్టి, నడవాలి కాబట్టి మనకి ఇవన్నీ అవుతాయి, సహజమే. కానీ మన గోల్ను మనము సాధిస్తాం. అనుమానంతో ఉంటే మన గోల్ను మనము సాధించలేం. ఎందుకంటే వెళ్ళలేం. ఈ మధ్యాహ్న కాలం దేవుడు నీకు తెలియపరుస్తుంది ఏం తెలుసా? ఇదే, నేను లేకుండా ఈ భూమి మీద ఏది కూడా లేదు. మరి నువ్వెవరి కోసం ఉన్నావు ఇంటికాడ? దేవుడు చెబుతున్నాడు నీకు, నేను లేకుండా ఈ భూమి మీద ఏది రాజులా. మొదట నేను. ఇప్పుడు నువ్వు దేన్ని చూసుకుంటున్నావు ఇంటికాడ? దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేనికోసం నువ్వు పోరాడుతున్నావు? దేనికోసం నువ్వు ఆరాటపడుతున్నావు? నేను కదా ఇదన్నీ కలుగు చేసినటువంటి వాడిని. నువ్వు నన్ను ఆరాధించగలిగితే, నువ్వు నన్ను గణపరచగలిగితే, నేను నిన్ను గణపరచలేనా? ప్రియులారా, నువ్వు కానీ దేవుణ్ణి గణపరిస్తే దేవుడు నిన్ను గణపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సామెతల గ్రంథం, ఈ మాట ఖచ్చితంగా మీకు ఉపమానంగా తెలియపరచాలని చెబుతున్నాను. చదవాలి అది ఖచ్చితంగా. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం చదవండి. మైక్లో చదవమ్మా, మైక్లో చదువు. నోట్ దిస్ పాయింట్. మైక్లో చదువు. తన పనిలో నా పనిలో నిపుణత గల